టీడీపీ అధినేత చంద్రబాబు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 6 నుంచి ప్రజాగాళం పేరుతో నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజాగాళంలో పార్టీ నేతలను, కార్యకర్తలను కూడా చంద్రబాబు కలవనున్నారు. రోజుకు 2 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతోంది. రా కదల్రా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సభలు ఈ నెల 4వ తేదీ నాటికి పూర్తి చేస్తున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పెనుగొండలో చివరి పర్యటన ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేశారు. త్వరలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ పర్యటన చేయనున్నారు. రోజుకు 3 సభల్లో లోకేష్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారిని భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే 24 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేశారు. ఈ నెల 5న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో జయహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో బీసీల కోసం టీడీపీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే రక్షణ చట్టంతో పాటు ఇతర కార్యక్రమాలు ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బీసీలకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన బీసీ డిక్లరేషన్ ను ఈ సభలో ప్రకటించనున్నారు. ఈ నెల 6 నుంచి ప్రజాగళం యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఆయన రోజుకు 2 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలను కూడా కలవనున్నారు. వారిని ఎన్నికలకు సమాయత్తం చేసే లక్ష్యంతోనే చంద్రబాబు ప్రజాగళంకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 6న నంద్యాల, మైదుకూరు, 7న వేమూరు, పామర్రు, 8న పలాస, పాడేరులో ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 9న రామచంద్రాపురం, పత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికలకు వారం రోజుల ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేసి ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.